హాయ్ హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర ధనుష్, నాగార్జున నటించిన 'కుబేరా', అమీర్ ఖాన్ నటించిన 'సితారే జమీ ఫర్', అలాగే తమిళ మూవీ 'డిఎన్ఏ', బాలీవుడ్ మూవీ అక్షయ్ కుమార్ నటించిన 'హౌస్ఫుల్ 5', విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్సాఫీస్ దగ్గర ధనుష్, నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ 'కుబేరా'. మూవీ బుకింగ్ మాత్రం ముందు రోజు వరకు కూడా అంతంత మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ జరిగిన రోజుకి వచ్చేసరికి ఊహకందని పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని అంచనాలని మించిపోయే మౌత్ టాక్ తో రిమంబుల్ కలెక్షన్లు అయితే సాధిస్తుంది. ఈ రోజు ఈ మూవీ ఊహకందని కలెక్షన్ తో మంచి కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోయింది. రాష్ట్రాల్లో ఈ మూవీ మొదటి రోజు 5 కోట్లకు పైగానే షేర్ ని అందుకుంటది అనుకుంటే అంచనాలని మించిపోయేలా కలెక్షన్లు అయితే కుమ్మేసిందనే చెప్పాలి. మూవీ తెలుగు రాష్ట్రాల్లో అయితే 6 కోట్ల మార్కును కూడా దాటేసిందనే చెప్పాలి. రెండో రోజుకు వచ్చేసరికి ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కోట్లకు పైగానే షేర్ మార్కును అయితే అందుకుంది. మొత్తమైన తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నిజాంలో 4.10 కోట్ల దాకా షేర్ ని, లో 1.55 కోట్ల దాకా షేర్ ని, ఆంధ్రలో 1.65 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 80 లక్షల దాకా షేర్ ని, లో 53 లక్షల దాకా షేర్ ని, చిత్తూరులో 85 లక్షల దాకా షేర్ ని, అలాగే కృష్ణాలో 75 లక్షల దాకా షేర్ ని, నెల్లూరులో అయితే 35 లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ టోటల్ ఏపీ తెలంగాణలో 12 కోట్ల దాకా షేర్ ని, అలాగే 22 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 34 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 2 కోట్లకు పైగానే షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు వెళ్తుందో చూడాలి. అలాగే తమిళనాడు ఓవర్సీస్ లో కూడా ఎక్సలెంట్ కలెక్షన్ అయితే సాధిస్తుంది. ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 2వ రోజు అయితే 3.20 కోట్ల దాకా షేర్ ని, అలాగే 20 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల దాకా గ్రాస్ ని, తమిళనాడులో 8 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే కర్ణాటకలో 3 కోట్ల దాకా గ్రాస్ ని, కేరళలో 50 లక్షల దాకా గ్రాస్ ని, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.50 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే ఓవర్సీస్ లో అయితే 19 కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 4.50 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 26.50 కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 30 కోట్లకు పైగానే షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. అలాగే బాక్సాఫీస్ దగ్గర అమీర్ ఖాన్ నటించిన 'సితారే జమీ ఫర్' ఆడియన్స్ ముందుకొచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుని రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. మూవీ మొదటి రోజు కలెక్షన్ల పరంగా కొంచెం స్లో డౌన్ అయినప్పటికీ కూడా కలెక్షన్లు సాధించిందని చెప్పాలి. మూవీ ఇండియా వైడ్ గా 10.70 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా రెండో రోజుకి వచ్చేసరికి మంచి గ్రోత్ ను చూపించి ఈ మూవీ 20 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ ఇండియా వైడ్ గా 2 రోజుల్లో 31.15 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా 40 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో అయితే 10 కోట్ల దాకా గ్రాస్ మార్కును అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ 50 కోట్లకు పైగానే గ్రాస్ మార్కును అయితే అందుకుంది. మూవీ బాక్సాఫీస్ దగ్గర 80 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 50 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మూవీ అతి తొందరలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఈవెన్ అవుద్దో. అలాగే బాక్సాఫీస్ దగ్గర తమిళ మూవీ 'డిఎన్ఏ' మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా ఏమాత్రం జోరైతే చూపించలేకపోతుంది. ఈ మూవీ మొదటి రోజు కేవలం 40 లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకోగా రెండో రోజు ఈ మూవీ శనివారం అడ్వాంటేజ్ తో 80 లక్షలకు పైగానే షేర్ అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే 1.20 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా అలాగే 2.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 8.80 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. అలాగే బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ 'హౌస్ఫుల్ 5' మూవీ రిలీజ్ అయిన కానుండి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుండగా 16వ రోజుకు వచ్చేసరికి ఇండియా వైడ్ గా 2.20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే 2.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 16 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే మొదటి వారంలో ఈ మూవీ 127.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారంకి వచ్చేసరికి 41 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. అలాగే మూడో వారంలోకి అడుగు పెట్టగా 4.5 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. టోటల్ ఇండియా వైడ్ గా 172.50 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే 210 కోట్ల దాకా నెట్ కలెక్షన్ కూడా అందుకుంది.
రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో అయితే 60 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 280 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 220 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 48 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఈవెన్ అవుద్దో లేదో చూడాలి. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర యశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ అయితే సొంతం చేసుకోగా, అలాగే కలెక్షన్ల పరంగా కూడా మొదటి వారంలో బాగానే సాధించినా గానీ రెండవ వారంలోకి వచ్చేసరికి కలెక్షన్ల పరంగా నిరాశ కలిగించింది. మూవీ 17వ రోజు ఇండియా వైడ్ గా 50 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ మాత్రమే అందుకోగా, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 60 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. అలాగే 80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 17 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఈ వారం ఈ మూవీ 44 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా, రెండో వారంకి వచ్చేసరికి ఈ మూవీ 6 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది. మూడో వారంలో ఈ మూవీ కోటి దాకా మాత్రమే షేర్ అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 51.60 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా, అలాగే 108 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 106 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా 54.50 కోట్ల రేంజ్లో షేర్ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మూవీ ఈ కలెక్షన్లు అందుకోవడం అసాధ్యమే కాబట్టి ఈ మూవీ డిజాస్టర్గా మిగిలే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో. ఇవ్వండి ఈ మూవీ కలెక్షన్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.